పక్క రాష్ట్రంలో స్టాలిన్ పరిపాలిస్తున్నాడు. కృష్ణగిరి అనేది పక్క జిల్లా. ఆడ పోయి కలెక్టర్ దగ్గర పోయి నేను ట్రాక్టర్ కొనుక్కుంటాను, లేకపోతే ఆటో రిక్షా కొనుక్కుంటాను, లేకపోతే నేను ఏదైనా ఇటుకలు బట్టి పెట్టుకుంటానంటే 1 లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు. మీరు పోయి అడగండి. 1 లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు. కర్ణాటకలో ఇస్తున్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వకూడదు? మనం చేసిన పాపం ఏంది? వాళ్ళు అడగలేకపోతున్నారు. మరి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి నోరు లేక చదువుకున్న వాళ్ళు అడగలేకపోతున్నారు. నేను డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఖచ్చితంగా దసరా లోపల ప్రారంభించాలి. రేపు రాబోయేటువంటి బడ్జెట్లో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్కి, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి అంతకుముందు ఎలా ఉండిందో, పక్క రాష్ట్రాల్లో ఎలా ఉందో అలా ఉంచాలని నేను చంద్రబాబు నాయుడిని కుప్పం నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలిచిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 4వ 5వ కావడం చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లోకి వచ్చాడు. నేను తిరుపతి టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన పులిచెర్ల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. 50 సంవత్సరాల నాడు నేను ఊహించలేదు చంద్రబాబు నాయుడికి ఇంత అదృష్టం ఉంటుందని. అదృష్టంగా లేకని దాంట్లో పెట్టాను, పులులు వద్దు మాకు స్థలాలు కావాలని తిరుపతిలో పెట్టాను. నేను ఈ దఫా వచ్చేటప్పుడు మాకు ఫ్యాక్టరీలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వని ఒక బహిరంగ లేఖ రాసి తీసుకొని వచ్చి మీకు ఇస్తా. 2 నెలలకి శాంతి భద్రతలు పోయినాయంటాడు. ఎక్కడ? శాంతిపురంలో పోయినాయా, లేకపోతే ఎక్కడ పోయిందా శాంతి భద్రతలు? బాగా చక్కగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మా పార్టీలు వేరైనా కూడా నేను మొన్న సెక్రటేరియట్కి వెళ్ళాను, సచివాలయానికి అమరావతిలో. 5 సంవత్సరాల నాడు పోయాను ధర్మాన ప్రసాదరావును కలిసేదానికి. ఆ రోజు సచివాలయంలో 9 కార్లు ఉన్నాయి మొత్తం కలిపి. నాతోటే కలుపుకుంటే ఒక 10-15 మంది ఉన్నారు. నిన్నగాక మొన్న విజయవాడలో నేను అమరావతికి వెళ్ళాను. బాగుండారు జనాలు, ఫుల్గా. మంత్రులు పనిచేస్తున్నారు, ఆఫీసర్లు పనిచేస్తున్నారు, పోలీసులు పనిచేస్తున్నారు. దర్జాగా జరిగిపోతా ఉంది అమరావతి. పరిపాలన జాగ్రత్త పరుడు చంద్రబాబు నాయుడు. అతనేం అమాయకుడు కాదు, చాలా తెలివిపరుడు. కాకపోతే కుప్పాన్ని గురించే పట్టించుకోవటం లేదు ఎక్కువగా. ఊరికి అట్టొచ్చి మాటలు చెప్పేసి అట్టు వెళ్తున్నాడు. మరి ఈ దఫా అయినా ఈ 5 సంవత్సరాల్లో పట్టించుకుంటాడు. కనీసం ఇక్కడ జర్నలిస్టులు 10-20-30 మంది ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేకుండా, వాళ్ళు ఇళ్ళు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిలో 50 మందికి నేను ఇళ్ల స్థలాలు ఇప్పించాను, ఇళ్ళు కట్టుకున్నారు, దర్జాగా ఉన్నారు. అందులో ఒక ఆయన ఎమ్మెల్యే కూడా అయినాడు. ఏమి కుప్పం నుంచి మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించుకునేటట్టు చేస్తే తప్పే ఉంది. మంచి స్థలం ఇవ్వాలా. ఆడాడనో శాంతిపురంలోనో లేకుంటే వీకోటలో ఇస్తే లాభం లేదు. కుప్పం మధ్యలో మంచి స్థలం ఇచ్చి మీ చేత ఇళ్ళు కట్టించుకునేటట్టుగా చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ, రాంగారే నాకు చెప్పారు తిరుమల దేవస్థానంలో ఈ ఈవీఎంలో పొరపాట్లు జరుగుతున్నాయి. మన ఇంట్లో టెలివిజన్ ఉంది, టీవీ సెట్ ఉంది, టీవీకి ఒక రిమోట్ ఒకటి ఉంటుంది. ఛానళ్ళు TV 9 కావాలంటే కొడితే వస్తుంది. మరి లేదు అని అంటే జీటీవీ కావాలంటే జీటీవీ వస్తుంది. అట్లాగే ఓటు కూడా పువ్వు గుర్తుకు పడాలంటే పువ్వు గుర్తుకు పడుతుంది, వేసినా కూడా. మరి వాళ్ళు రిమోట్లో కొట్టినట్టు కొట్టి ఓట్లు మార్చుకుంటున్నారు. దీంట్లో అనుమానమే లేదు. భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వచ్చిందనంటే కేవలం ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్లనే. ఇప్పుడు ఒకటి చిన్నది ఆలోచించండి, వాళ్ళు ప్రతి దగ్గర చేయలేరు. ఎందుకు చేయలేరు? ఎక్కడైతే అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్గా ఉంటుందో ఆడేళ్ళు పెట్టలేరు.
ఎక్కడైతే వీక్గా ఉంటుందో అక్కడ పోయి పోలీసులకు 10 లక్షలు ఇస్తున్నారు సిఆర్పిఎఫ్కి. మీరు తప్పుకోండి అంటే వాళ్ళు తప్పుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఇజ్రాయెల్ నుంచి తెచ్చారంటే ఒక రిమోట్ కంట్రోల్, ఆ రిమోట్ కంట్రోల్ పెట్టి లాగేస్తున్నారు. ఇది వాస్తవం. చేసేవాళ్ళు కూడా బెంగళూరులో ఉన్నారు దొంగలు. ఆంధ్రాలో తప్పకుండా జరిగిందని నా అనుమానం. ఇదే నాకు ఈరోజు పోటీ చేస్తే ఆ 11 సీట్లు కూడా రావు, జగన్ కూడా ఓడిపోతాడు. బీజేపీ ఏముందా, మీ చంద్రబాబు నాయుడు చేసిన తమాషా కదట. ప్రెసిడెంట్ గా ఉండి ఎమ్మెల్యే అయినాడు 78లో. తర్వాత అంజయ్ క్యాబినెట్ లో మంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ ఆశీస్సులతో. మరి రామారావు అల్లుడైనాడు మంత్రి అయిన తర్వాత. అదృష్టం అట్టొచ్చింది. మరి రామారావు అల్లుడైన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు తెలుగుదేశంలో. 3-4 సార్లు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఛాన్స్ కొట్టాడు. మరి ఢిల్లీలో ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడిని అదృష్టవంతుడని ఎవరు అనుకోవటం లేదు, బాహుబలి అనుకుంటున్నారు ఆయన్ని. బాహుబలి, నిజంగా బాహుబలి అయ్యాడు. మరి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటారు. ఏపీ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఆయన పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా అమరావతి, పోలవరం, అమరావతిని గురించి ఆలోచిస్తున్నాడే కానీ కుప్పం గురించి ఆలోచిస్తున్నట్టుగా నాకు ఎక్కువ కనపడటం లేదు. 40 ఏళ్ళ నాడు కుప్పం ఎట్టుందో అట్టే ఉంది. ఏదో రోడ్లు పడ్డాయి అక్కడ ఇక్కడ, ఏదో ఆ కాలేజీ హాస్పిటల్ వచ్చింది, కానీ ఏముంది కుప్పంలో? ఆ కుప్పం రైల్వే స్టేషన్ పోతే తెలుస్తూ ఉంటుంది ఏం అభివృద్ధికి వచ్చింది కుప్పం అని. అది రైలు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు 100 మంది కాదు 1000 మంది పక్క రాష్ట్రానికి బరిగిస్తున్నారు కూటికి నాటికి ఉద్యోగానికి. ఈ పరిస్థితుల్లో కుప్పాన్ని ఒక అమరావతి మరి పోలవరమే కాకుండా కుప్పాన్ని, తిరుపతిని కూడా అభివృద్ధికి తీసుకురావాలని మీ ద్వారా చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నా. మరి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఒకరోజు నెల్లూరు జైలుకి వెళ్తాడు, అడివరో ఉండాడని. ఇంకొకసారి నంద్యాలకు వెళ్తాడు, నెల్లూరు నంద్యాల నెల్లూరు, మధ్యలో ఢిల్లీ అంటాడు. 2 నెలలకే ఓపిక తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డికి. అయ్యో పాపం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దీన్ని నాదెళ్ల మనోహర్ నాయన మంత్రిగా ఉన్నప్పుడు, అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పునాది రాయి వేశారు. ఆయన 10 లక్షలు ఇచ్చాడు ఆ రోజు, మొదట 40 సంవత్సరాల క్రితం. మరి ఆ పోలవరం ప్రాజెక్టుకి నేను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా. ఇప్పటికే 10 సార్లు పైన అడిగి ఆయనకి వినపడుతుందో లేదో, ఆయన తెలుసుకుంటున్నాడో లేదో నాకైతే తెలియదు. ఇందులో 4 ముఖ్యమంత్రులు దీంట్లో బాగా ఉత్సాహంగా పనిచేశారు. ఒక ఆయన రాజశేఖర్ రెడ్డి 6 సంవత్సరాలు 5.5 సంవత్సరం ఉన్నాడు. 5.5 సంవత్సరాల్లో రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పైన ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు. ఎడమ కాలువ పైన ఎంత ఖర్చు పెట్టాడు, కుడి కాలువ పైన ఎంత ఖర్చు పెట్టాడు. నేను ఎవరికి వర్కులు ఇచ్చేదాన్ని నేను అడగటంలే. నవరత్నాలు, వాళ్ళు ఆ రత్నాల గురించి మర్చిపోదాం. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నాయన రాజశేఖర్ రెడ్డి. రెండో ఆయన మన జిల్లా ఆయన పక్కనే మొన్న గెలిచాడో ఓడిపోయాడో నాకు బాగా గుర్తులేదు. మరి కిరణ్ కుమార్ రెడ్డి 3.5 సంవత్సరాల్లో ఆయన పోలవరం ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టాడు లెక్కలు కావాలని అడుగుతా ఉన్నా ఆయన్ని చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా 5 సంవత్సరాలు పరిపాలించాడు. 5 సంవత్సరాల్లో పోలవరం అంటున్నావు కదా, నువ్వెంత ఖర్చు పెట్టావో చెప్పవా, మాకు అనుమానం వస్తూ ఉంది. ఎందుకు నువ్వు నోరు తెరవటం లేదనే దానికి రేపు నీకు 15వ తేదీ నీ ఉపన్యాసంలో చెప్పు, ఇంత నేను ఖర్చు పెట్టాను, ఆ మిగిలిన వాళ్ళు ఇంత. జగన్మోహన్ రెడ్డి కూడా 5 సంవత్సరాల్లో
పోలవరం ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టారు? మనకు తెలిసి 30-40 వేల కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తుంది ప్రాజెక్టు పైన, రిహాబిలిటేషన్ దీనిపైన. ఇంకొక 30-40 వేలు కోట్లు కావాలంట. 30-40 వేల కోట్లు కావాలంట. ఎప్పుడు పూర్తి అవుతుందంటే అదుగదుగో అని అంటున్నారు వీళ్ళు. అరుంధతి నక్షత్రం లాగా ఉంది. ఇది అవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి ఇంకొక 30-40 వేల కోట్లకు వెళ్ళారు. మరి 30-40 వేల కోట్లు వచ్చి ఏమి చేస్తారో, ఎన్ని నీళ్లు వస్తాయో, కుప్పానికి ఎన్ని నీళ్లు వస్తాయి, తిరుపతికి ఎన్ని నీళ్లు వస్తాయో నాకైతే తెలీదు. వస్తాయని అంటున్నారు. మనము కళ్ళు తెరిచి ఉన్నప్పుడే వస్తాయనే అనుకుంటా. మరి అమరావతి నేను